ఇప్పుడు ఉగాది తర్వాత నారా లోకేష్ సీఎం అవ్వబోతున్నాడు అంటారా? ఎవరండి? ఓకే. ఎవరు? ఎందుకనంటే చంద్రబాబు నాయుడు గారు బ్రతికున్న నాళ్ళు కూడా చంద్రబాబు నాయుడు గారే సీఎం అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు చెప్పారు అంటే ఇక్కడ కాపుగా కానివ్వండి, రాధారంగ మిత్రమండలిగా కానివ్వండి, పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ కానివ్వండి, చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా ఆమోదించారు కాబట్టి ఆ రోజున అంత ఓటింగ్ అంత మెజారిటీ వచ్చి కేవలం 11 సీట్లే వైసీపీకి వచ్చి తతిమ సీట్లన్నీ కూడా రావడానికి కారణం ఆ, అదే సమస్య. కాబట్టి చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రిగా ఉంటేనే ఈ పార్టీ బతుకుద్ది. అంటే ఇప్పుడు కాదు, కొన్నాళ్ళ పాటు ఇంకా టైం ఉంది. ఇంకా ఇంకా పాలిష్గా ఇంకా ఇప్పటికీ చాలా తెలివిగా మాట్లాడుతున్నారు లోకేష్ గారు. మంచి పొలిటీషియన్ గా తయారయ్యారు. ఇంకా పెరగాల్సిన అవసరం ఉంది. కాబట్టి అలానే రేపు ఉగాదికి ఆయన కనుక సీఎం చేస్తే వెంటనే కూటమిలో కూడా బోల్డెని సమస్యలు వస్తాయి. ఎందుకంటే కాపుల్లో కూడా వ్యతిరేకత వస్తుంది. ఇప్పటికే ఈ 2 సంవత్సరాల్లోనే కొంత కాపుల్లో వ్యతిరేకత వచ్చింది. ఏమైంది? 1 సంవత్సరం పాటు కాపులకు కూడా ముఖ్యమంత్రి ఇస్తే నష్టం ఏంటి? పవన్ కళ్యాణ్ గారు కూర్చుంటే నష్టమే ఉంది. చంద్రబాబు నాయుడు గారు సలహా, ఎందుకంటే అనుభవజ్ఞుడు, సలహాలు ఇస్తూ 1 సంవత్సరం పాటు ఇస్తే నష్టం లేదు. ఆ పార్టీకి లాభం కూడా అది కాపుకి ఇవ్వటం అని చెప్పేసి నేను తెలియజేసుకుంటున్నాను. అదే కాకుండా లోకేష్ బాబు గారికి ఇంకా టైం ఉంది. ఇవన్నీ కూడా వదంతులు వస్తున్నాయి తప్ప రేపు ఉగాదికి సీఎం అవుతారని చెప్పేసి నేను మాత్రం అనుకోవట్లేదు. అది జరగదని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు మీరు చెప్పినట్టు ఇటు పవన్ కళ్యాణ్ 1 సంవత్సరం సీఎం ఇస్తే మళ్ళీ కూటమి మళ్ళీ కలిసి భాగస్వామిగా పనిచేస్తుంది అంటారా? చేస్తండి. ఒకవేళ ఇవ్వకపోయినా కానీ కూటమి కలిసే ఉంటుందండి. ఎందుకంటే అసలు ఇవ్వాలి. కాపు కూడా 1 సంవత్సరం 2 సంవత్సరాలు పరిపాలించాల్సిన అవసరం ఉంది. కానీ చంద్రబాబు నాయుడు గారు అయితే ఇప్పుడు మన బడ్జెట్ చూసాం, చాలా చాలా చండాలప బడ్జెట్, అది సెంట్రల్ బడ్జెట్. ఆ వెంటనే రెండో రోజున బడ్జెట్ చూసుకొని మరి వెళ్ళి 10,000 కోట్ల రూపాయలు మెట్రో విశాఖపట్నానికి శాంక్షన్ చేసుకొచ్చారంటే ఆ తెలివితేటలు బాబు గారికి ఉన్నాయి. కాబట్టి బాబు గారే సీఎంగా ఉండటం మంచిదని చెప్పేసి నా ఉద్దేశం. ఓకే. ఇప్పుడు 2029కి కూటమి కూటమిగా మళ్ళీ జనసేన, బీజేపీ, టీడీపీ కలిసి పోటీ చేస్తాయి అంటారా? లేకపోతే కాపు వర్సెస్ మళ్ళీ కమ్మగా మారింది అంటారా? ఈ ముఖ్యమంత్రులు ఏమైనా మారుతూ జరిగితే మాత్రం మారుతుందండి. లేకపోతే మాత్రం కూటమి కలిసే ఉంటుందండి. ఓకే. లోకేష్ గారిని సీఎం చేస్తే ఇక్కడ మళ్ళీ డిఫరెన్స్ వస్తాయి. కాపుల్లో ఫుల్ యాంటీ వస్తుంది. కాపులే కాదు, మా రంగారాధ మిత్రమండలి వాళ్ళు అందరూ కూడా వ్యతిరేకం అవుతారు. రంగా గారి అభిమానులు కూడా అందరూ వ్యతిరేకం అవుతారు. వాళ్ళందరూ కూడా అయిబట్టే మొన్న కూటమి వచ్చింది తప్ప వాళ్ళందరూ వేయకపోతే ఓట్లు మొన్న కూటమి వచ్చేది కూడా కాదు. ఓకే. ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో వంగవీటి రాధా కార్డ్ అవుట్ నడుస్తుంది. వంగవీటి రాధాకి ఎలాంటి రాజ్యసభ కానివ్వండి, ఎమ్మెల్సీలు కానీ ఇవ్వకపోవడం రాధా రంగా మిత్రమండలిలో కొంచెం చాలా అసంతృప్తి ఉన్నారు. అది చాలా కాపుల్లో కూడా చాలా తీవ్ర అసంతృప్తి చూపిస్తున్నారు అనేది కూడా ఒక టాక్ ఉంది. అది దాంట్లో నిజం లేదంటారా? నిజమే అది. ఎందుకంటే వంగవీటి అనే బ్రాండ్ మీదే పవన్ కళ్యాణ్ గారు వచ్చినా కానీ పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేకించి ఎంత ఓటింగ్ లేదు. వంగవీటి బ్రాండ్ మీద వచ్చిన ఓటింగ్ తోటే మొన్న గెలిచారు. కాబట్టి రాధాబాబుకి ఏదో ఒకటి ఇవ్వాలి, కానీ ఏది ఇవ్వరు. ఎందుకనంటే ఇచ్చేది ఏమైనా ఉంటే నాగబాబు గారికి ఇచ్చిన టైంలోనే ఆ ఎమ్మెల్సీ ఇవ్వాల్సింది. లేదు, ఇప్పుడు రాజ్యసభలు 4 ఉన్నాయి, దాంట్లో ఏదైనా ఇవ్వాల్సింది. కానీ ఆ 4 కూడా డిసైడ్ అయిపోయింది. రాధాబాబు గారికి ఇవ్వరని చెప్పేసి నేను కూడా తెలియజేస్తున్నాను. ఇవ్వరు ఇవ్వరు ఇవ్వరు. ఎందుకంటే టీడీపీ ప్రభుత్వం ఆ పాలనే వేరు, ఆ పరిపాలనే వేరు. రంగా గారు రాధామిత్ర మండలి మొత్తం కూడా కాపు క్యాస్ట్గా నా వెనకమాలు ఉన్నారు అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు అనుకుంటున్నారు. కానీ రాధాబాబు వెనకమాలు ఉన్నారని చెప్పేసి మాత్రం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఏదైనా చేయాలి, కానీ చేయరు అని చెప్పేసి నేను తెలియజేసుకుంటున్నాను. ఓకే. ఇప్పుడు ఫైనల్లీ ఒక క్వశ్చన్ అడుగుతానండి సార్. ఇప్పుడు మీరు 1 సంవత్సరం పవన్ కళ్యాణ్కి ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలంటున్నారు. కానీ పవన్ కళ్యాణ్ అంటున్నారు ఇంకా 10 సంవత్సరాలు కూటమి ఇలాగే కలిసి వెళ్తుంది, నాకు ఇప్పుడే ముఖ్యమంత్రి పదవి వద్దు అంటున్నారు. మీరు ఏ రకంగా ముఖ్యమంత్రి పదవి పవన్ కళ్యాణ్కి ఇవ్వాలని కోరుకున్నారు? అదే నేను చెప్పేది. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉంటే ఆయన బ్రతికున్న నాలుగు ఆయనే ఉండాలి. అంటే ఆయన తర్వాత
మా కాపులకి ఇవ్వాలి అనేది దానికి అర్థం. అందుకనే అదేదో ఇచ్చేది చంద్రబాబు నాయుడు గారు ఉండగానే పవన్ కళ్యాణ్ గారు లాంటి వాళ్ళకి ఇస్తే ఆయన అనుభవాల్ని ఈయన పంచుకొని రాష్ట్రాన్ని సత్యసేవనం చేసే అవకాశం ఉంది. కాపుల్లోంచి ముందుకొచ్చి అందరూ టీడీపీ జెండా భుజారించుకునే అవకాశం ఉంది. కాబట్టి అలానే పవన్ కళ్యాణ్ గారి పార్టీ జెండా అవ్వచ్చు, టీడీపీ జెండా అవ్వచ్చు, బీజేపీ జెండా అవ్వచ్చు. బీజేపీదే ఉందిలేండి, జీరో బీజేపీ ఇక్కడ. ఏదో టీడీపీ పుణ్యం అంట, పవన్ కళ్యాణ్ గారి పుణ్యం అంట, ఏదో ఒక 8 సీట్లు రావటం, 2 మినిస్టర్లు ఇవ్వటం, ఇదంతా జరిగింది. కాబట్టి అది చూసాం మనం 2019లో చూసాం. వాళ్ళకి 175 సీట్లు, ఒక సీట్లో కూడా డిపాజిట్లు రాని పరిస్థితిలో ఉన్నటువంటి కూటమిలో బీజేపీలో మరి వాళ్ళకి లక్గా లాటరీలాగా కూటమి అనేది పెట్టుకోవడం వాళ్ళ అదృష్టమే తప్ప పవన్ కళ్యాణ్ గారికి అంటే పవన్ కళ్యాణ్ గారు ఎందుకు వద్దన్నారు? చంద్రబాబు నాయుడు గారి పరిపాలన బాగుంటుంది, ఆయన చేస్తేనే కరెక్టు, ఆయన అయితే అనుభవించాలి, 40 సంవత్సరాలు 50 సంవత్సరాల అనుభవం ఉంది అనే ఉద్దేశంతో అన్నారు తప్ప చంద్రబాబు నాయుడు గారిని మార్చి మళ్ళీ లోకేష్ గారిని ఎక్కిస్తే మళ్ళీ వెంటనే ఈ కూటమి విడిపోయే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఇక్కడ. అదేనంటారా? అంతే. అది థ్యాంక్ యూ సార్. మరి థ్యాంక్ యూ. నమస్కారం.